పల్లెటూరులో. మరి డిఆర్డీఓలో ఉద్యోగం సంపాదించారు. డిఆర్డీఓ చైర్మన్ అవుతారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే అది ఇంకా అత్యున్నత పదవి కదా. అసలు ఎలా సాగింది రోజే కాదు, డిఆర్డీఓలో చేరిన రోజే కాదు. అంటే డిఆర్డీఓలో నేను హైదరాబాద్లో 86 నుంచి ఉన్నాను. 85 నుంచి 86 వరకు పూనాలో ఉన్నాను. 2015లో నేను సైంటిఫిక్ అడ్వైజర్గా ఢిల్లీకి వెళ్ళే రోజుకి కూడా నేను అలా ఢిల్లీకి వెళ్తాను, అలాంటి పదవులు వస్తాయని చెప్పి అనుకోలేదు. కాకుంటే 2014లో అనుకుంటాను కలాం గారు వచ్చారు ఇక్కడికి, ఆర్సీఐకి అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఓ కాన్ఫరెన్స్ మీటింగ్ లాంటిది, డయాస్ మీద ఉన్నాము. ఆయన, నేను, ఆ రోజు డిఆర్డీఓ చైర్మన్గా ఉన్నటువంటి అవినాష్ చంద్ర గారు ఉన్నారు పక్కన. సో నేను వెళ్ళి నా టాక్ ఇస్తున్నాను, నా స్పీచ్ ఇస్తున్నాను. అప్పుడు చెప్పారట కలాం గారు, సో ఐ సీ ఏ డిఆర్డీఓ చైర్మన్ ఇన్ హిమ్ అని. ఓకే, కలాం గారు ఆయనతో. సో అంటే ఈ అబ్బాయిలో నాకు డిఆర్డీఓ చైర్మన్ కనిపిస్తున్నాడు, ఈ విల్ బికమ్ ఏ చైర్మన్ అని చెప్పి ఆ రోజు 2013 చివరిలోనో 14లోనో చెప్పారని అవినాష్ చంద్ర గారి తర్వాత చెప్పారు నాతో, ఇలా అన్నారు అని చెప్పి. సో ఇది ఒక అంతే తప్పితే ఎవరు కూడా నేను డిఆర్డీఓ చైర్మన్ అవుతారని చెప్పి అనుకోవటం అనేటువంటిది ఒక ఏమనాలి అంటే అదొక అత్యాశ లేకుంటే ఒక పెద్ద కళ అనుకోవాలి. ఎస్, పెరగాలి, మనం మంచి పొజిషన్లోకి రావాలి అనుకుంటారు, కానీ ఎవరు డిఆర్డీఓ చైర్మన్ అవుతామని చెప్పి ఎవరు అనుకోరు అనుకుంటున్నాను నేను. అంటే డిఆర్డీఓ చైర్మన్గా మీరు ఎలాంటి సిగ్నిఫికెంట్ చేంజ్ తెచ్చారు? అంటే మీ మార్క్ ఏంటి చూపించారు? మొదటి నుంచి కూడా నాకు డిఆర్డీఓలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరితో పనిచేసేటువంటి అవకాశం ఒకటి వచ్చింది. కలాం గారితో పనిచేయటం, అవినాష్ చంద్ర గారితో పనిచేయటం, అగ్ని అగర్వాల్ గారితో పనిచేయటం, సరస్వతి గారితో పనిచేయటం. వీళ్ళలో ముఖ్యంగా అవినాష్ చంద్ర గారు, సరస్వతి గారు చైర్మన్లు అయ్యారు. నేను 2015లో ఢిల్లీకి వెళ్ళిన కొద్ది రోజులు కలాం గారు పిలవటం, ఆయన 10 రాజేజ మార్గంలో ఇంట్లో ఉండేవారు. అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీకి తీసుకొని పోయి దాదాపు 2 గంటల సేపు నాతో డిస్కస్ చేశారు. ఏంటి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఢిల్లీలో ఎలా ఉండాలి, ఏమేమి కొత్తవి చేస్తే బాగుంటుంది, ఎలాంటి కొత్తవి చేయాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి అని చెప్పి చాలా దీర్ఘంగా చెప్పడం జరిగింది. దాని తర్వాతే ఆయన 10 రోజులకి అనుకుంటాను పరంపదించారు. జస్ట్ 10 రోజులు ముందు ఆయనతో 2 గంటల సేపు స్పెండ్ చేయడం అనేటిది నాకు ఒక గొప్ప అనుభూతి. వీటన్నిటి వల్ల ఒక కల్పన ఉండేది. అందుకని ఫస్ట్ చాలా కష్టపడి పనిచేయటం, రెండవది ఆర్గనైజేషన్లో పాజిటివిటీ తీసుకురావటం, ప్రతివాడు నేను ఏదో చేసేయాలి, త్వరగా చేయాలి అనేటువంటి కల్పన క్రియేట్ చేయటం, కల్పన కాదు, ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయటం. దాంతో చాలా త్వరగా చాలా రకరకాల సిస్టమ్స్ చేయటం జరిగింది ఒకటి. సో ఆ పీరియడ్లో కొన్ని 100 ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిని చాలా ఫాస్ట్గా మూవ్ చేయటం, అవన్నీ ఆ తర్వాత మనం నిజంగా దేశంలో చాలా రంగాల్లో ఆత్మనిర్భర అయ్యే దానికోసం ఉపయోగపడింది. అది మీరు గన్లు అనండి, ట్యాంకులు అనండి, మిసైల్స్ అనండి, టార్పిడోస్ అనండి, రేడార్స్ అనండి, లేకపోతే వెహికల్స్ అనండి, ఎయిర్ క్రాఫ్ట్స్ అనండి, ఇట్లాంటివన్నీ చాలా డైనమిక్గా మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఆ కాలంలో డిఆర్డీఓ తీసుకోవడం. ఇది ఒకటి. రెండవది, ప్రధానమంత్రి గారు ఈ డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ సంస్థలను తీసుకురావటం చాలా ముఖ్యమని చెప్పి అనటం జరిగింది. సో ప్రైవేటు రంగానికి ఓపెన్ చేసి ప్రైవేటు రంగాన్ని తీసుకురావటం జరిగింది. ఇది భాగస్వామ్యం కానీ లేకపోతే వాళ్ళు డిఫెన్స్కి పనిచేసే విధంగా దానికోసం రకరకాల స్కీమ్స్ వర్కౌట్ చేశాం. ఓకే, ఒక డీసీపీపీ అని చెప్పి తీసుకుని వచ్చాం. అంటే దాంట్లో ప్రొడక్షన్ కమ్ అంటే రైట్ ఫ్రమ్ డిజైన్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ అని మనం డెవలప్ చేసేటప్పుడు పార్ట్నర్గా అయితే ఇండస్ట్రీస్. దాంతో ఈరోజు మీరు చూడండి, దాదాపు 10-15 మిసైల్స్ ఈరోజు ప్రైవేట్ రంగం వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు లేదు. అంతకుముందు ఎప్పుడు బీడీఎల్లో లేకుంటే బీఈఎల్లో చేసేది. గన్స్ చేస్తున్నారు, ఈరోజు ట్యాంక్స్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ ప్రైవేట్ రంగం చేయటం. ఒకటి ప్రైవేట్ రంగాన్ని తీసుకురావడం. రెండవది, ప్రధానమంత్రి గారు ఇంకోటి చెప్పారు, యంగ్ సైంటిస్ట్ ల్యాబ్స్ క్రియేట్ చేయండి అని. అది నాకు ముందరే చెప్పున్నారు. సో నేను వెళ్ళిన తర్వాత 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబ్స్ని, అంటే ఆ ప్రతి ల్యాబ్లో కూడా 35 సంవత్సరాల కంటే లోపల వయసులో ఉండేటువంటి
సైంటిస్టులు ఉండే విధంగా ల్యాబ్స్ని క్రియేట్ చేయాలి. ఓకే. అలాంటి ల్యాబ్స్ని క్రియేట్ చేసాం. అవి 5 క్రియేట్ చేసాం. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. అట్లనే యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఎంకరేజ్ చేసేదానికి రకరకాల స్కీమ్స్ తీసుకురావాలి. Yes, sir. లైక్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ అని, అవును. లేకంటే ఐడెక్స్ అని, ఇలాంటివి ప్రమోట్ చేస్తూ తీసుకురావటం అనేటువంటిది ఇంకొకటి. అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ బాగా పెద్ద ఎత్తున పెట్టాలి అని చెప్పి అప్పటి వరకు 5, 6 ఉంటే వాటిని 15 సెంటర్స్ని నెంబర్ పెరిగింది. తీసుకొని వచ్చి ఈరోజు 15 సెంటర్స్లో వాటిని తీసుకురావటం అనేటువంటిది ఇంకొకటి జరిగింది. ఇట్లా రకరకాల విషయాల్లో చాలా తీసుకుని వచ్చాం. అలానే కోవిడ్ టైంలో చాలా తీవ్రంగా కోవిడ్ కోసం డిఆర్డిఓ పనిచేసింది. ఇది ఇంకొక కొత్త విషయం. అట్నే చాలా రకాల పాలసీస్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పుకోదగిన. Yes, sir. స్పెసిఫిక్స్ మాట్లాడకుండా టాప్ లెవెల్లో ఏం చేశామనే దానికోసం. రైట్.